Hello guys, welcome to my YouTube channel. Na peru Hima and I make videos on travel, photography, research and motherhood. సో ఇవాళ నేను కవర్ చేయబోయే టాపిక్ ఏంటంటే వాట్ హ్యాపెన్స్ వెన్ యూ మూవ్ ఫ్రమ్ ద డెలివరీ రూమ్ టు ద మదర్ బేబీ యూనిట్. సో మీరు మీ డెలివరీ అయిపోయాక దెన్ ఒక కపుల్ ఆఫ్ అవర్స్ అయ్యాక మిమ్మల్ని ఇమీడియట్లీ దే విల్ మూవ్ యూ ఇన్ టు ద మదర్ బేబీ యూనిట్ అండ్ అక్కడ యూ విల్ స్టే దేర్ ఫర్ 2 to 4 days based on the kind of delivery. So 2 days for normal delivery and 4 days for C-section delivery. సో ఒక్కసారి డెలివరీ అయిపోయాక ఇట్ గెట్స్ సో క్రేజీ, ఇట్ ఈస్ అన్బిలీవబుల్లీ క్రేజీ. ఈ 2 days మీకు ఎంతమంది విజిటర్స్ ఉంటారంటే మీకు అసలు ఒక క్షణం కూడా రిలాక్స్ అవ్వడానికి టైం ఉండదు. మీరు అప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేసిన మొత్తం చైల్డ్ బర్త్ స్ట్రెస్ అంతా ఒక ఎత్తు అయితే దిస్ ఈజ్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్. ఎందుకంటే మీకు న్యూ బేబీ ఉంటుంది అండ్ పీపుల్ వస్తూనే ఉంటారు, యూ విల్ బీ ఇన్ లాట్ ఆఫ్ పెయిన్. సో ఐ విల్ టెల్ యూ ఈ టైంలో మీకు ఎవరెవరు విజిటర్స్ వస్తారో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిమ్మల్ని చాలా ఎక్కువగా విజిట్ చేసేది నర్సెస్ మీకు 3 shiftsలో చేంజ్ అవుతారు. 1 around 7 AM అండ్ దెన్ అరౌండ్ 3 PM అండ్ దెన్ అరౌండ్ 11 PM. సో మీకు 3 times నర్సెస్ చేంజ్ అయినప్పుడల్లా మీకు డిఫరెంట్ నర్సెస్ వచ్చి మిమ్మల్ని విజిట్ చేస్తారు అండ్ ఎవ్రీ టైమ్ వాళ్ళు మిమ్మల్ని సిమిలర్ క్వశ్చన్స్ అడుగుతారు. And the most asked question will be what is your pain level on the score of 0 to 10. 10 is the highest and 0 is the lowest. అండ్ మీరు పెయిన్ స్కోర్ ఎంత చెప్తారో దాన్ని బట్టి మీకు మెడికేషన్ ఇస్తారు. అండ్ మెడికేషన్ ఇట్ విల్ ఇంక్లూడ్ యాంటీ-ఇన్ఫ్లమేటరీస్ అండ్ ఓపియాయిడ్స్. అండ్ వీటితో పాటు దే విల్ ఆల్సో గివ్ యూ సమ్ నంబింగ్ స్ప్రేస్ టు హెల్ప్ యూ with the pain. And they'll also give you some wipes to help you clean. So opioids కనుక మీరు తీసుకుంటే అండ్ యూజువలీ పెయిన్ ఎంత ఎక్కువ ఉంటుంది అంటే opioids మోస్ట్ లైక్లీ మీకు ఇస్తారు. opioids తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిదంటే మీకు కాన్స్టిపేషన్ అవుతుంది, మీకు కొంచెం డిజీనెస్ ఉండొచ్చు, కొంచెం నాజియా ఉండొచ్చు అండ్ బాగా డ్రౌజీ ఉండొచ్చు. అండ్ నర్సెస్ ఆర్ యూజువలీ వెరీ హెల్ప్ఫుల్ అండి. యూ కెన్ ఆస్క్ దెమ్ వాట్ ఎవర్ యూ నీడ్. మీకు కావాల్సిన హాట్ ప్యాక్, కూల్ ప్యాక్, డోనట్ కుషన్స్ విచ్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ నర్సెస్ మీకు ఎప్పుడు ఏం కావాలన్నా తీసుకొచ్చేస్తారండి. యూ కెన్ ఆస్క్ దెమ్ ఫర్ బ్లాంకెట్స్, ఫర్ ఐస్ ప్యాక్, కూల్ ప్యాక్, ఫర్ డోనట్ కుషన్స్ చాలా హెల్ప్ఫుల్ అండి. సో డోంట్ ఫర్గెట్ టు ఆస్క్ యువర్ నర్సెస్ టు గివ్ యూ డోనట్ కుషన్స్ బికాస్ మీకు ఆఫ్టర్ ద డెలివరీ యూ కాంట్ ఈవెన్ సిట్ ఇన్ వన్ పొజిషన్ ఫర్ అ లాంగ్ టైమ్. సో మీకు ఆ డోనట్ కుషన్స్ బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఆల్సో మీరు పడుకోలేకపోతే ఐ మాస్క్స్, ఇయర్ ప్లగ్స్, మీకేం కావాల్సి అవి అడగొచ్చు అండ్ దే విల్ గెట్ దెమ్ ఫర్ యూ. అండ్ వన్ ఆఫ్ ద అదర్ విజిటర్ విల్ బీ యువర్ photographer. So photographer will visit you within the first 1 to 2 days. అండ్ మీకు కనుక ఫోటోగ్రఫీ తీసుకోవాలని ఉంటే దెన్ మేక్ షూర్ దట్ యూ ప్రెప్ ద బేబీ లిటిల్ బిట్. అండ్ మీరు కూడా చేంజ్ ఆఫ్ క్లోత్స్ చేయాలనుకుంటే అప్పుడే చేసుకోండి. సో దట్ వెన్ దే కమ్ దెన్ మీరు జస్ట్ అంతా రెడీగా ఉంటే దే విల్ జస్ట్ టేక్ పిక్చర్స్ అండ్ దెన్ మీరు తర్వాత వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు ఇఫ్ యూ లైక్ ద పిక్చర్స్. అండ్ ద థర్డ్ విజిటర్ విల్ బీ యువర్ birth recorder will come and collect your information on the baby. So వాళ్ళు మీ బేబీ పేరు, బేబీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేర్లు తీసుకుంటారు, పేరెంట్స్ పేర్లు, అండ్ దే విల్ హెల్ప్ యూ విత్ ద బర్త్ సర్టిఫికెట్. And then 4th and 5th visitors are your pediatrician and OBGYN. వాళ్ళు ఎవ్రీ డే వచ్చి మీతో చెక్ చేస్తారు. మీరు 2 days ఉంటే 2 days, 4 days ఉంటే 4 days మిమ్మల్ని అండ్ బేబీని. సో pediatrician will check the baby and OBGYN will make sure that you're doing okay and your recovery is going okay. And the 7th visitor will be your the person who will bring food to your room. They'll keep bringing the food in the schedules prakaranga. I think around 3 times a day they'll get you the breakfast and the lunch and the dinner. Baby puttaka newborn screening and phenylketonuria test cheyali usually after 24 hours. వాళ్ళు బేబీ హీల్ నుంచి కొంచెం బ్లడ్ శాంపిల్ తీసుకొని వెళ్తారు. సో ఈ ఫినైల్ కీటోయూరియా ఆర్ పీకేయూ టెస్ట్ ఏంటిదంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఐడెంటిఫైయింగ్ అ జెనెటిక్ కండిషన్. ఒకవేళ కనుక
సో ఒకవేళ బేబీస్ కనుక దే ఆర్ అనేబుల్ టు ప్రాసెస్ ద అమైనో యాసిడ్ ఫినైల్ అలనిన్, దెన్ ఈ టెస్ట్ వల్ల దాన్ని అది డిటెక్ట్ చేస్తారనమాట. PKU కండిషన్ కనుక ఉంటే ఇట్ కెన్ లీడ్ టు డెవలప్మెంటల్ ఇష్యూస్ ఆర్ ఐక్యూ ఇష్యూస్ ఆర్ హైపర్ యాక్టివిటీ ఆర్ మూడ్ డిసార్డర్స్. సో దిస్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఇఫ్ ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే బేబీకి. అండ్ ఆల్సో వాళ్ళు పల్స్ ఆక్సిమెట్రీ చేస్తారు. పల్స్ ఆక్సిమెట్రీ ఏంటిదంటే మీ బ్లడ్లో ఎంత ఆక్సిజన్ ఉందో అది కనుక్కుంటుంది. అండ్ దాన్ని బట్టి ఒకవేళ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ ఉంటే అది ఐడెంటిఫై చేస్తారనమాట. సో ఈ పల్స్ ఆక్సిమెట్రీ టెస్ట్ ఎలా చేస్తారంటే వాళ్ళు ఒక స్ట్రిప్ పెడతారు. ఆ స్ట్రిప్ చేతి మీద కాళ్ళ మీద పెడతారనమాట బేబీకి. అండ్ ఈ టెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ 24 hours తర్వాత చేయాలి. సో మీరు డిశ్చార్జ్ అయ్యే ముందే డెఫినెట్లీ వాళ్ళు ఇది చేస్తారు. అండ్ ఇది జస్ట్ 1 minute అయిపోతుంది. అండ్ ద నెక్స్ట్ పర్సన్ ఇస్ ఫర్ హౌస్ కీపింగ్. వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తుంటారు రూమ్ రెగ్యులర్లీ. And then you can also request for a lactation consultant, and lactation consultants are very, very helpful. Please make sure that you take their full advantage when you're in the hospital and when they're available to you. తర్వాత ఒకసారి బేబీతో పాటు ఇంటికి వచ్చాక చాలా కష్టం అవుతుంది మీరు సొంతంగానే ఫిగర్ అవుట్ చేసుకోవాలంటే. సో ఆల్రెడీ మీరు ఆ ప్రాక్టీస్ కొంచెం ముందే అక్కడ లాక్టేషన్ కన్సల్టెంట్ హెల్ప్తో చేస్తే ఇట్ విల్ బీ పర్ఫెక్ట్ ఫర్ యూ. కానీ మీరు లాక్టేషన్ కన్సల్టెంట్ కోసం మీరు రిక్వెస్ట్ చేయాలి. సో మీరు నర్స్కి రిక్వెస్ట్ చేయండి దట్ యూ నీడ్ టు సీ ఎ లాక్టేషన్ కన్సల్టెంట్. ఈవెన్ దో ఆ 2 days or 4 daysలో మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ చేయగలిగినా కానీ స్టిల్ టేక్ హెల్ప్ ఫ్రమ్ లాక్టేషన్ కన్సల్టెంట్, బికాజ్ వాళ్ళు మీకు ఏమన్నా మీ పర్టిక్యులర్ కేసులో మీకు లాచింగ్కి కానీ వేరే కానీ ఇన్ఫర్మేషన్ కానీ హెల్ప్ అయినా కావాల్సి వస్తే దిల్ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ మోర్ టిప్స్. సో వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ తెలుస్తుంటాయి విచ్ మనకి యూజువల్గా ఎక్కువ తెలీదు. And the next thing is the 10th thing is the hearing screen test. ఇది మీ బేబీ ఫస్ట్ ఎగ్జామ్. దిస్ ఇస్ ద ఫస్ట్ టెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఈ టెస్ట్లో ఏంటిదంటే మీ బేబీ చెవిలోకి చాలా సాఫ్ట్ సౌండ్స్ ప్లే చేస్తారు అండ్ బేబీ రెస్పాండ్ అవుతుందా లేదా అది మెజర్ చేస్తారనమాట. ద లాస్ట్ పర్సన్ ఇస్ ద పేషెంట్ కేర్ రిప్రజెంటేటివ్. సో వాళ్ళు వచ్చి మీ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, మీకేనా కావాలా, మీకేనా కన్సర్న్స్ ఉన్నాయా. అండ్ బిఫోర్ యూ డిశ్చార్జ్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఎ కార్ సీట్, బికాజ్ ఫస్ట్ టైం మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి బయటికి వచ్చేటప్పుడు నర్స్ విల్ కమ్ అలాంగ్ విత్ ద బేబీ. And they will see that you actually have a car seat in your car, and they'll literally escort you. And then even mother ni kuda vallu wheelchair lo తీసుకొస్తారన్నమాట. And in most places the discharge time is around 11 a.m. Usually they expect you to kind of leave by 11 a.m. So మా కేసులో అప్పుడే లాక్టేషన్ కన్సల్టెంట్ లాస్ట్ మినిట్లో వచ్చింది. సో మేము 12 వరకు ఆల్మోస్ట్ వెళ్ళలేకపోయాము. సో దే వర్ నాట్ వెరీ హ్యాపీ. సో ట్రై టు ఫాలో ద డిశ్చార్జ్ టైమింగ్స్, బికాజ్ వాళ్ళు నెక్స్ట్ పేషెంట్కి యూజ్ చేయడానికి లేదా క్లీనప్ చేయడానికి రెడీ చేసుకోవడానికి చూస్తానన్నమాట. So e-time is a very hard time, Andy, and I have so much more respect for all the mothers in the world after I have become a mother. This is the most challenging thing to do, and 2 to 4 days are so emotionally, physically and mentally strenuous. So take care of yourself, and one other thing you must do is ఈ టెన్షన్లో ఇంతమంది విజిటింగ్లో మీకు సరిగ్గా నిద్ర ఉండదు, మీకు ఫుడ్ ఉండదు, అండ్ దెన్ యూ విల్ బీ ఇన్ లాట్ ఆఫ్ పెయిన్, అండ్ మీరు సరిగ్గా కూర్చోలేరు, నించోలేరు, లైక్ యూ కెనాట్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఎస్పెషలీ మీకు ఓపియాయిడ్స్ ఇస్తారు, ఇంకా మీకు బాగా నిద్ర కూడా వస్తుంటుంది అనమాట. సో యూ హ్యావ్ టు బీ వెరీ చాలా పేషెంట్గా ఉండాలి ఈ టైంలో. అండ్ don't forget to do skin to skin contact with the baby, because that is the first experience that you will have with your baby, and అది మీకు చాలా క్రిటికల్ బాండింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ అదే మీ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో మేక్ షూర్ దట్ ఇంత టెన్షన్లో ఇంత ప్రెషర్లో కూడా just make sure that you spend time with the baby,
and give her or him lot of skin to skin contact. Also ఈ ఏజ్ లో బేబీస్ ఆర్ వెరీ స్మాల్ అండ్ ఫ్రజైల్, సో కొంచెం టెన్షన్ అనిపిస్తుంది. బట్ ఐ థింక్ instinctively you know what is right for your baby. And yeah, మిగతా lot of things until and unless the baby is here you will not know. It's a learning, and every stage low it's learning. You just have to be patient through the entire process as much as you can. Just be patient and try to enjoy the process. And to all the mothers out there, I'm sending you my love, and you are amazing, you are awesome. Thank you for watching my video. Don't forget to share, like and subscribe for more content like this, and leave your comments below. Thank you. Bye.